ఆంధ్రప్రదేశ్ నిరసన సెగలు ఢిల్లీని తాకాయి. విభజన హామీలను అమలు చేయాలంటూ వామపక్షాలు, ప్రత్యేక హోదా సాధనా సమితి, ప్రజా విద్యార్థి సంఘాల నిరసనలకు దిగడంతో పార్లమెంట్ సమీపంలో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని, విభజన హామీలను అమలు చేయాలని వామపక్ష, ప్రత్యేక హోదా సాధనా సమితి, ప్రజా విద్యార్థి సంఘాలు జంతర్ మంతర్ దగ్గర ధర్నాకు దిగాయి. మొదట శాంతియుతంగా మొదలైన ఈ నిరసన ఆ తర్వాత హింసాత్మకంగా మారింది. పార్లమెంట్ ముట్టడికి ఆందోళనకారులందరూ బయలుదేరడంతో వాతావరణం ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. బ్యారికేడ్లను తోసుకుని ముందుకు దూసుకెళ్లేందుకు వామపక్ష, ప్రత్యేక హోదా సాధనా సమితి, ప్రజా విద్యార్థి సంఘాల కార్యకర్తలు, నేతలు ప్రయత్నించారు. అయితే వీరిపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీచార్జ్ చేయడంతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితుల్లో పలువురు కింద పడిపోయారు. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. వామపక్ష, ప్రత్యేక హోదా సాధనా సమితి నేతలు, కార్యకర్తలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. అయినప్పటికీ పోలీస్ స్టేషన్లోనూ వారు ఆందోళన కొనసాగించారు. వామపక్ష, ప్రత్యేక హోదా సాధనా సమితి నేతలకు టీడీపీ ఎంపీలు సంఘీభావం తెలిపారు.
లాఠీ చార్జిలో గాయపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారిని టీడీపీ నేతలు పరామర్శించారు. ఆ తర్వాత అరెస్ట్ అయ్యి పోలీస్ స్టేషన్లో ఉన్న నేతలను కూడా కలిశారు. 11 రాష్ట్రాలకి ఇదే బెనిఫిట్స్ అన్నిటిని పొడిగించి ఆంధ్రప్రదేశ్ ఇవ్వకుండా పక్షపాత ధోరణితో డిస్క్రిమినేషన్ చూపిస్తూ వ్యవహరిస్తున్నది. దీనిపైన మనం చాలా స్పష్టంగా ప్రత్యేక హోదా కోసం మేము కూడా పోరాడుతున్నాం. ఈ రోజున లోక్సభలో ఇదే నినాదం పైన మా పార్లమెంట్ సభ్యులందరూ కూడా వెల్లోకి వెళ్ళి ధర్నా చేయడం జరిగింది. వాళ్ళని 4 రోజుల పాటు సస్పెండ్ చేశారు. అయినా సరే ఉద్యమాన్ని కొనసాగించాలని చెప్పి మేము నిర్ణయించుకున్నాం. ఈ లోపల మీరంతా ధర్నా చేస్తున్న విషయం అన్ని కూడా తెలిసి మీరు ప్రొసిషన్గా వెళ్తున్నటువంటి వాళ్ళని శాంతియుతంగా ఉద్యమం చేసుకుంటున్న ప్రత్యేక హోదా ఉద్యమకారుల పైన ప్రభుత్వం పోలీస్ జులుమును ఉపయోగించి ధర్నా లాఠీచార్జ్ చేయటం, అనేక మందిని తీవ్రంగా గాయపరచడం, అలాగే టీడీపీ పార్లమెంటరీ పార్టీ ఆఫీసులో ఉన్నటువంటి కార్యదర్శిని కూడా వెంకట్ కూడా అతనికి కూడా దెబ్బలకు తగిలిందని చెప్పి మాకు తెలిసింది. మీరందరూ అలాగే సిపిఐ కార్యకర్తలు, సిపిఎం కార్యకర్తలు, యువకులు వీళ్ళందరూ కూడా ఇంతమంది దెబ్బలు తినడం అనేటటువంటిది ఈ పోలీసు దుశ్చర్యను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. పార్టీ రహితంగా ఒకే సబ్జెక్టు మీద పోరాటానికి ముందుకొచ్చారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇది చరిత్రలో ఇది ఒక చరిత్రగా నిలబడిపోతుంది. ఇది లాఠీ చార్జ్ ఇప్పుడు మొదలైంది. లాఠీ చార్జ్ ఎప్పుడు మొదలైందో ఉద్యమానికి కూడా మొట్టమొదటి ప్రారంభం అని తెలియజేస్తున్నాను. ఈ ఉద్యమం ప్రారంభం, ఇది అంతం కాదు. మనం నెరవేర్చేంత వరకు మన యూత్ బ్రహ్మాండంగా ఉన్నారు. దేనికైనా సాక్రిఫైస్ చేసేదానికి రెడీగా ఉన్నారు అందరూ. ఇప్పుడే మనం ఏదో శాంతియుతంగా పోతున్న ఊరేగింపు మీద, ప్రొటెస్ట్ చేసే ఊరేగింపు మీద లాఠీ చార్జ్ చేసి యువకులు ఏ మాత్రము చూడకుండా వాళ్ళని కాళ్ళు చేతుల మీద లాఠీ చార్జ్ చేసి రక్తం ప్రవహించే విధంగా కొట్టడం అమానుష్యం. ఇటువంటి చర్యల వల్ల కేంద్ర ప్రభుత్వం ఏమీ సాధించలేదు. ఇది మొదలవుతుంది. ఈ యుద్ధం అంటే శాంతియుత యుద్ధం ఇప్పుడే మొదలైంది. ఇది నెరవేరే వరకు మా తెలుగు ప్రజలు నిద్రపోరని తెలియజేస్తాం. Special category status for Andhra Pradesh, and it is unfortunate that during this protest which was being held in Jantar Mantar, the police have lathi charged the protesters, and about a dozen people have suffered injuries. 3 of them have been seriously injured, and the central government, the Modi government, which has betrayed its promise which it had given to the people of Andhra Pradesh